కూడా డే నైట్ షిఫ్ట్లో మహిళలతో పాటు మరి పెద్దవారికి కానీ స్టాల్కు సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన అంశం విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని, దాంతోపాటు మొత్తం ఎగ్జిబిషన్కి సంబంధించి CCTVs మెటల్ డిటెక్టర్స్ కూడా గేట్ దగ్గర ఏర్పాటు చేసుకొని మరి ప్రమాదకరమైన ఏ వస్తువులను కూడా లోపలికి తీసుకురాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే ఒక కార్యాచరణ తీసుకోవటం జరిగింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇక్కడ మనకు అంతపూర్వకం ఉన్న హైడ్రెంట్స్తో పాటు ట్రైన్డ్ వాలంటీర్స్తో పాటు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న 1.5 lakh లీటర్ సంపు, మరి ఫైర్ ఇంజన్స్కు సంబంధించిన అంశం విషయం కూడా అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ సంబంధించి 1050 స్టాళ్ళు, 1050 స్టాల్స్, ఇటు మ్యానుఫ్యాక్చరర్సే కానీ ఆర్టిజన్స్ ప్లస్ కావాల్సిన ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఉదాహరణకి టూరిజం కానీ, పోలీస్ కానీ, RBI కానీ, ఫారెస్ట్ కానీ వాట్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళా సోదరిమణులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతోనే చాలా మందికి కూడా మహిళా సోదరిమణులకు కూడా ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది. నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ ప్రధానంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే సందర్శకులకు సంబంధించి కూడా హైదరాబాద్కు సంబంధించిన మెట్రో రైలును ఉపయోగించుకొని, ఎందుకంటే కనెక్టివిటీ ఈ జంట నగరాలకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చినా, లేకుంటే బస్ స్టేషన్ నుంచి రావాలనుకున్నా, లేకుంటే వారి డెస్టినేషన్ నుంచి ఎక్కడ రావాలన్నా బెస్ట్ కనెక్టివిటీ ఉంది మెట్రో ద్వారా. మరి మెట్రో కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది, అవర్స్ కూడా. నాంపల్లికి దగ్గర ఉన్న మన మెట్రో స్టేషన్ వరకు రావచ్చు. మరి RTC పరంగా కూడా స్పెషల్ బస్సెస్, అదేవిధంగా పోలీసులకు సంబంధించి పార్కింగ్కి సంబంధించిన అంశం విషయంలో వారి సహకారంతో 2 వీలర్ కానీ 4 వీలర్కి సంబంధించి మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళే ఒక సదుపాయం కలిగించడం జరుగుతుంది.